హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే మా పుట్టింటికి వెళ్తున్నానండి. నేను, నా పిల్లలు, మా హస్బెండ్ కలిసి. సో క్రిస్మస్ కోసం వెళ్తున్నాము. 24th ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. మేము రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. సో మాకు బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం, నాకు మా హస్బెండ్కి. ఇంకేంటంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు టాయిలెట్ అయినా, మోషన్ వచ్చినా లేదా ఆకలి అయినా కూడా మధ్యలో ఆపుకొని తినొచ్చు అని మేము బైక్ రైడ్ చూస్ చేసుకున్నాము. సో చాలా ఎంజాయ్ చేసామన్నట్టు, చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 9 months అయిపోయింది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో నేను పండగ కోసం ఇంటి దగ్గర చేసిన పిండి వంటలన్నీ మమ్మీ వాళ్ళకి తీసుకొని వెళ్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 5 వెరైటీస్ చేశాను. అందులో రోజ్ కేక్స్ చేశాను, అదేవిధంగా గర్జలు కూడా చేశాను. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. దాని తర్వాత చెక్కలు, పిండి వంటలు అంటారు కదా, అవి కూడా చేశాను. సో ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో దీని తర్వాత మురుకులు కూడా చేశాను. మురుకులు, గవ్వలు ఇవన్నీ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చాయి. సో చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. సో కొంచెం నా వాయిస్ని మీరు భరించక తప్పదు, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయింది, ఇంకా ఫీవర్ కూడా అయినా కూడా నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా డిలే అయిపోయింది, ఇప్పటికే క్రిస్మస్ అయిపోయి అని చెప్పేసి. సో ఎంతో టేస్టీగా ఉన్నాయండి. అసలు మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, అసలు మాటల్లో చెప్పలేను. అత్తగారింట్లో అంతగానం ఎంజాయ్ చేస్తామో లేదో నాకు తెలియదు, కానీ తల్లిగారింట్లో మాత్రం కంపల్సరీ చేస్తాము. ఎందుకంటే అక్కడ అల్లుడిని కూడా కొడుకులాగా ట్రీట్ చేస్తారు కాబట్టి సో మనం హ్యాపీగా ఉండొచ్చు, ఏ టెన్షన్ లేకుండా. సో ఇంకా తెలంగాణ అంటేనే పిండి వంటలు, తర్వాత కళ్ళు ఇవన్నీ ఉంటాయి. మేము 5 అక్క చెల్లెళ్ళము. అందరము ఎవరి హస్బెండ్స్తో వాళ్ళు, ఎవరి పిల్లలతో వాళ్ళు వెళ్ళేసరికి మొత్తం అందరం కలిసి ఒక 20 members దాకా అయిపోయాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. పండుగ రోజు మార్నింగ్ లేసి ఈ విధంగా ముగ్గు పెట్టాను ఇంటి ముందు, శాంటాక్లాది, ఇంకా మెరీ క్రిస్మస్ అని చెప్పేసి. నాకు సరిగా రాదు, అయినా కూడా ట్రై చేశాను. సో బాగానే వచ్చింది. దాని తర్వాత చర్చ్కి వెళ్ళాం. మార్నింగ్ పూరి అండ్ చికెన్ తినేసి చర్చ్కి వెళ్ళిన తర్వాత ఇంకా చర్చ్లో దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలతో, డ్యాన్సులతో అసలు కాసేపు మమ్మల్ని మేమే మైమరిచిపోయాము. అసలు చూడండి, అందరు పిల్లలు, పెద్దలు అందరూ, చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. మా దగ్గర ఏంటంటే 9 to 1 ఉంటుంది మా సర్వీసు, మాది సూర్యాపేట్. సో అక్కడ చాలా బాగా చేస్తారు అన్నట్టు. ఇంకా కొన్ని చర్చెస్లో అయితే, విలేజెస్లో అయితే వేలం పాట వేస్తారు. ఇంకా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మా దగ్గర డ్రామాలు, నాటకాలు కూడా వేస్తారు. ఆ రోజు అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. సో మా బాబుకి చాలా కోల్డ్ అయింది జర్నీ చేసి వచ్చేసరికి. సో చాలా తగ్గుతున్నాడు పాపం వాడు. ఇంకా చూడండి, మా మమ్మీ మా అక్క వాళ్ళ పాపను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంది అండ్ మా పిల్లలందరూ ముందు నిల్చొని ఉన్నారు. నేను మా అక్క బాగా డ్యాన్స్ చేస్తున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అసలు ఈసారి క్రిస్మస్ చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా మేము తిండి విషయానికి వస్తే, చర్చ్ అయిపోగానే ఇంటికి వచ్చేసి ఇంకా వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయట నుంచే మేము మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. అందరము ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు జంబో ప్యాక్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. దాని తర్వాత ఈవినింగ్ కోసమని మమ్మీ నాటుకోడి ఇంకా వైట్ రైస్ చేసింది. మాకు నాటుకోడి అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో అంత తినబుద్ధి కాదు, కానీ ఊర్లలో అయితే మంచిగా పెరుగుతాయి కదా. సో అక్కడి నుంచి తెప్పించుకున్నాం మేము మా ఇంటికి. సో మమ్మీ చాలా ఘాటుగా మసాలాలు అన్నీ వేసి చేస్తుంది. సో ఇంకా రాత్రికి నాటుకోడి కూరతోని ఎండ్ చేసామన్నట్టు. తర్వాత అందరం హ్యాపీగా బయట మంట పెట్టుకొని చలి మంటలో చాలా బాగా ఎంజాయ్ చేసాము తెలుసా. ఇంకా డ్యాన్సులు, పాటలు పెట్టుకొని పిల్లలు, మేము అందరం కలిసి డ్యాన్సులు వేసుకున్నాము. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి అందరము గ్యాదర్ అవుతాము. సో ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మేము ఈ మెమొరీస్ని నెమరు వేసుకుంటూ ఉంటాం అన్నట్టు, గుర్తు చేసుకుంటూ ఉంటాము. సో వీలైనంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అక్కడ. 1 year వరకు మళ్ళీ ఆ మెమొరీస్ని అలాగే పెట్టుకుంటాము కాబట్టి. సో చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు అనేవి కంపల్సరీ అవుతాయి. బట్ అక్క చెల్లెలం కదా, తొందరగా కలిసిపోతాము. అన్నదమ్ముల బాండింగ్ వేరే ఉంటుంది, అక్క చెల్లెలకి వేరే ఉంటుంది. అన్నదమ్ములు అయితే చాలా రోజుల వరకు మాట్లాడుకోరు, కానీ అక్క చెల్లెలు అయితే గొడవైనా కూడా వెంటనే మాట్లాడుకుంటారు. సో ఎంత అంటే ఎంత బాగా ఎంజాయ్ చేసాము.
తెలంగాణ అంటే కళ్ళు కదండి, కళ్ళు లేకపోతే ఎలా? కళ్ళు తాగేటోళ్ళు కళ్ళు, తాగని వాళ్ళు థమ్సప్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంటి ముందు చలిమంట పెట్టుకొని చలి కాగుతూ ఆ చలిమంటలో శనక్కాయలు కాల్చుకొని తిన్నాము. అప్పట్లో ఏంటి మంచిగా తాటి మట్టలలో అట్లా చెత్తలో శనక్కాయలు వేసి కాల్చుకొని తినేవాళ్ళు. అప్పుడు మా డాడీ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయడం లేదు. బట్ ఈసారి మేము ఎట్లాగైనా ట్రై చేయాలని చెప్పేసి చలిమంట పెట్టేసి అందులో శనక్కాయలు వేసుకొని కాల్చుకుంటూ అందరం కూర్చొని ఈ విధంగా తిన్నాము ఇంటి ముందు. సో చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత మా బావ వాళ్ళు కళ్ళు తాగుతుంటే వాళ్ళకి నేను చికెన్ కబాబ్స్ చేసి ఇచ్చాను. చికెన్ కబాబ్స్, అన్న వాళ్ళకి చికెన్ కబాబ్స్, హాఫ్ బాయిల్ అంటే హాఫ్ బాయిల్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలకి ఈ విధంగా అన్నీ తింటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఒక ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అవుతే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అనేది మాకు ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ టైంలోనే తెలుస్తుంది. సో మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ క్రిస్మస్కి? నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఏదైనా తప్పుగా మాట్లాడున్నా లేదా తప్పుగా ఏమన్నా ఇందులో చూపించినా కూడా ఏదైతే క్షమించండి ఫ్రెండ్స్. మీరందరూ నన్ను ఆదరిస్తారని నమ్ముచున్నాను. అండ్ ఇంట్లో మా గార్డెన్లో ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చాయి, కాగడాలు. ఇవి ఎంత మంచి వాసన వస్తున్నాయి ఈ కాగడాలు అయితే. నేను చాలా అంటే చాలా హ్యాపీగా హార్వెస్ట్ చేశాను. అండ్ కనకంబరాలు కూడా ఉండే. సో ఫస్ట్ క్రిస్మస్ రోజు చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి. సో వాటన్నిటిని కనకంబరాలు ఇవి కలిపి మాల కట్టుకొని పెట్టుకున్నాము. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.